వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్ స్ప్రింగ్ బూట్ డే 17లో మనం వచ్చి ఉంటే సర్వీస్ లేయర్‌కి మనం జేయూనిట్ టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనం వచ్చి ఉంటే దీనికి ముందు మనం వచ్చి ఉంటే టెస్ట్ కేస్ రాసినప్పుడు మనం వచ్చి ఉంటే డైరెక్ట్‌గా మనం డేటాబేస్‌ని హిట్ అనేది చేస్తున్నాం. సో, వెన్ మనకు వచ్చి ఉంటే సర్వీస్ లేయర్‌కి వచ్చినప్పుడు మనం వచ్చి ఉంటే మనం డైరెక్ట్‌గా డేటాబేస్‌ని అనేది హిట్ అనేది చేయము. సో, మనం డేటాని మాక్ అనేది చేస్తాం. ఓకేనా? సో, మాక్ అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నార్మల్‌గా మనకు వచ్చి ఉంటే నోట్‌ప్యాడ్. ఓకే. సో, దీనికి ముందు మనం వచ్చి ఉంటే ఇక్కడ నార్మల్‌గా రెపాజిటరీ. సో, ఇది మనకి టాప్ టీడీడీ అప్రోచ్. సో, ఇప్పుడు మనం వచ్చి ఉంటే టెస్ట్ కేస్ అనేది రాసినాం. ఎక్కడ దేనికి రాసినాం మనం వచ్చి ఉంటే రెపాజిటరీ లేయర్‌కి రాసినాం. ఓకేనా? సో, రెపాజిటరీకి మనం టెస్ట్ రాసినప్పుడు మనం వచ్చి ఉంటే సో, ఇది మనకి డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ అనేది చెక్ చేసుకొని ఓకేనా? సో, మనకొచ్చి ఉంటే డైరెక్ట్‌గా మన యొక్క డేటాబేస్‌ని ఇచ్చేస్తుంది. సో, డేటాబేస్‌లో డేటా స్టోర్ అయ్యి దాని తర్వాత మనం రిమూవ్ అనేది చేస్తాం. బట్ టెంపరరీ డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. ఏదైనా మనకొచ్చి ఉంటే డేటాబేస్. ఓకేనా? సో, మనకి డేటాబేస్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. సో, మనకొచ్చి ఉంటే సమ్ టైమ్ అనేది తీసుకుంటుంది గదా! సో, ఓకేనా? టైమ్. ఓకేనా? ఎందుకంటే మనకి ఈ డేటాబేస్‌తో మనకొచ్చి ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకేనా? సో, ఇవన్నీ జరిగేది మనకి సమ్ టైమ్ అనేది తీసుకుంటుంది. సో, మనకొచ్చి మోర్ టైమ్ తీసుకుంటుంది. నాట్ సమ్ టైమ్, మోర్ టైమ్. ఓకేనా? ఇక్కడ మనకొచ్చి మన యొక్క అప్లికేషన్ పెర్ఫార్మన్స్ అనేది ఏమవుతుంది అప్పుడు స్లో అవుతుంది. సో, దీన్ని మనం అవాయిడ్ చేసేదాని కోసం మనం మనం మాక్ అనేది చేస్తాం. సో, ఈ మాక్‌లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి సర్వీస్ లేయర్. సో, ఈ సర్వీస్ లేయర్‌కి టెస్ట్ అనేది రాసినప్పుడు నెక్స్ట్ మనకి సర్వీస్ లేయర్ నుంచి ఎక్కడికి పోతుంది మనకి? మన రెపాజిటరీ లేయర్‌కి. సో, ఈ రెపాజిటరీ లేయర్‌లో నేనేం చేస్తా అంటే డైరెక్ట్‌గా డేటాబేస్‌ని హిట్ చేయకుండా ఇక్కడ నేనొచ్చి మాక్ చేసిన డేటాని మనం రిటర్న్ అనేది చేస్తాం. అంటే మనమే ఒక డేటాని క్రియేట్ చేసి, ఆ డేటాని మనం రిటర్న్ అనేది చేస్తామనమాట. సో, దీన్నే మనం నార్మల్‌గా ఏమంటే మాక్ అంటాం. ఓకేనా? సో, దీనికోసం మనం మాకెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ ఏ విధంగా రాయాలి? ఓకేనా? సో, అనేదాన్ని ఈ టెస్ట్ కేస్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మన యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేది మనం మన యొక్క సర్వీస్ ఓకేనా? అంటే ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మన టెస్ట్ కేస్ అన్ని ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఉంది. సో, నౌ వచ్చి మనం సర్వీస్ లేయర్‌కి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో, మన యొక్క సర్వీస్ లేయర్ వచ్చి మనం ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. సో, దీనికి మనం జేఎన్‌యూ టెస్ట్ కేస్ అనేది రాస్తాం. సో, దీనికోసం మనం మన యొక్క కామ్ డాట్ ఏబీసీ డాట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎన్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. సేమ్ నేమ్. సో, బట్ టెస్ట్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఎంటర్ అనేది చేస్తున్నాం. ఓకే. ఓహ్ గాడ్! కంట్రోల్ జెడ్. ఓకే. సో, మనం ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకోలేదు. సో, దీన్ని డిలీట్ చేసి మనం క్రియేట్ చేసుకుందాం. లేదంటే మనం ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. మనం కంట్రోల్ ఎన్ ఓకే. క్లాస్ నేమ్. ఓకే. సో, టెస్ట్ డాట్ సర్వీస్. సో, ఇది డిలీట్ చేసి నేనెందుకు చేశాను, నార్మల్‌గా మీరు డిలీట్ చేయకుండా కూడా మీరు ప్యాకేజ్ క్రియేట్ చేసి దానికి మూవ్ అనేది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం మన యొక్క సర్వీస్ ఓకేనా? సో, మన యొక్క సర్వీస్‌కి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ ప్యాకేజ్ లోపల సేమ్ లైక్ మనం ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో మనకి ఏ విధంగా ప్యాకేజెస్ అనేవి ఉన్నాయో, సేమ్ అదే విధంగా ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో కూడా మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఇక్కడ మనం టెస్ట్ కేస్ అనేది రాస్తాం. సో, ఇక్కడ నార్మల్‌గా ఆల్రెడీ మనకు క్లియర్ చేసి ఎంటైర్ టెస్ట్‌కి మనం ఓన్లీ 1 ఇన్‌స్టెన్స్ మాత్రమే క్రియేట్ అవ్వాలి అనే దానికోసం ఇన్‌స్టెన్స్ టెస్ట్ ఇన్‌స్టెన్స్ అనే ఒక మెథడ్ అంటే యానోటేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ మన యొక్క టెస్ట్‌కి మనం నేమ్ అంటే ప్రాపర్‌గా మనం నేమింగ్ కోసం డిస్‌ప్లే నేమ్ అనేది యూజ్ చేసుకున్నాం. సేమ్ ఈ 2 యానోటేషన్స్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి సర్వీస్ టెస్ట్ కాబట్టి సర్వీస్ అనేది ఇస్తున్నా ఇక్కడ. సో, నేమింగ్స్ కావాలంటే మీకు ఇంకా క్లియర్‌గా డిస్క్రిప్షన్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు ప్రాపర్‌గా. సో, నేను జస్ట్ ఇక్కడ బేసిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ నార్మల్‌గా మనం మన యొక్క ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్‌కి మనం జేపీఐ టెస్ట్ అనేది యానోటేషన్ అనేది యూజ్ చేసినాం. సో, అలానే మన యొక్క సర్వీస్ ఇంప్లిమెంటేషన్ టెస్ట్‌కి మనం ఎక్స్టెండ్ విత్ అనేది యానోటేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇందులో మనం మొకిటో ఎక్స్‌టెన్షన్ క్లాస్. ఓకే. సో, ఎంఓసికేఐటీ మొకిటో ఎక్స్‌టెన్షన్ డాట్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇదొచ్చి మనం ఇక్కడ నార్మల్‌గా డేటా అనేది మాక్ చేసి ఇది చేస్తాం కాబట్టి ఇక్కడ నార్మల్‌గా మొకటో ఎక్స్‌టెన్షన్ అనేది చేసుకుంటున్నాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి
ఓకే. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ క్లియర్‌గా ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మనకొచ్చేవంటే డయాగ్రామ్ అంటే ఇక్కడ ఫస్ట్ మనకి రిపాజిటరీ లేయర్‌కెళ్ళి రిపాజిటరీ లేయర్‌లో మనం మాక్ అనేది చేస్తున్నాం. ఎప్పుడైతే సర్వీస్ రాస్తున్నామో అప్పుడు. సో, కాబట్టి మనకొచ్చేవంటే రిపాజిటరీ లేయర్ కూడా మనకు కావాలి కాబట్టి, బట్ రిపాజిటరీని మనం ఏం చేయాలి? మాక్ అనేది చేయాలి. సో, కాబట్టి దీనికోసం నేనొచ్చుంటే ప్రైవేట్ ఎంప్లాయీ రిపాజిటరీ. ఓకే. సో, ఎంప్లాయీ రిపాజిటరీ ఇక్కడ ఎంపీఎల్ఓవై ఎంప్లాయీ రిపాజిటరీ. సో, ఎంప్లాయీ రిపాజిటరీ సేమ్ ఎంప్లాయీ రిపాజిటరీని తీసుకున్నాం. సో, దీన్ని మనం వచ్చుంటే మాక్ అనేది చేస్తాం. దానికోసం నేను వచ్చుంటే ఇక్కడ మాక్ అనే యానోటేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ మనకు మాక్ అనేది ఎక్కడుంది? మార్కెటో డాట్ ఎక్స్‌టెన్షన్ అంటే మార్కెటో డాటాలో మనకొచ్చుంటే ఈ యొక్క మాక్ అనే యానోటేషన్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చుంటే సో, ఇక్కడ నార్మల్‌గా మనం దీనికి ముందు మనం వచ్చుంటే మనం ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, దానికోసం మనం వచ్చుంటే @డాటా యానోటేషన్ యూజ్ చేసుకొని మనం వచ్చుంటే ఎంప్లాయీ రిపాజిటరీ మనం ఇంజెక్ట్ అనేది చేసుకున్నాం. ఓకేనా. సేమ్ లైక్ మనకొచ్చుంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ సర్వీస్‌కి మనం క్రియేట్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చి బట్ ఇక్కడ మనం వచ్చుంటే మార్క్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చుంటే ఇంజెక్ట్ మార్క్ అనే యానోటేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ప్రైవేట్ ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఓకే. ఈక్వల్ టు ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. సో, ఇది మీకు క్లియర్‌గా ఎందుకు యూజ్ చేసినాం అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకొచ్చుంటే మనం ఎప్పుడు బిఫోర్ ఈచ్ మనం వచ్చుంటే ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఎందుకంటే మనం పాస్ చేసుకునేదానికి, గెట్ చేసుకునేదానికి అన్నీ. సో, సేమ్ లైక్ నేనొచ్చుంటే ఈ మెథడ్ అనేది కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. సో, మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ కంట్రోల్స్. బట్ మనకొచ్చేంటే ఇక్కడ మనకొచ్చేంటే డిలీట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం డేటాబేస్‌లోకి మనం స్టోర్ అనేది చేయడం లేదు కదా! సో, కాబట్టి డిలీట్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ అనేది క్రియేట్ చేసుకున్నాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, ఇది సేమ్ లైక్ మనం దీనికి ముందు ఎలా క్రియేట్ చేసుకున్నామో దాన్ని అలానే క్రియేట్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనమాట. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేసినామంటే మనకొచ్చేంటే మనం బిల్డర్ ప్యాటర్న్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది. సో, కాబట్టి ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో, ఈ మెథడ్ అనేది మనకొచ్చేమంటే ఎవ్రీ టెస్ట్ మెథడ్ అనేది మనం కాల్ చేసేదానికి ముందు మనకొచ్చేమంటే ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. సో, దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ ఒక యానోటేషన్ అనేది యూజ్ చేసినాం. అదేమంటే బిఫోర్ ఈచ్. అంటే నువ్వు ఏ టెస్ట్ అయినా రన్ని దానికి బిఫోర్ ఈచ్ వచ్చి మనకొచ్చేమంటే ఈ టెస్ట్ అంటే సెటప్ అనే మెథడ్ రన్ అవ్వాలి. అనే దానికోసం మనం వచ్చేమంటే బిఫోర్ ఈచ్ అనే యానోటేషన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇంతవరకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చుంటే నేమ్ అనేది ఇస్తున్నాం. ఓన్లీ 1 ఇన్‌స్టెన్స్ మాత్రం క్రియేట్ అవ్వాలని. ఇక్కడ నుంచి నార్మల్‌గా మనం వచ్చుంటే మన యొక్క సర్వీస్‌కి మనం వచ్చుంటే ఈ యానోటేషన్ అనేది డిక్లేర్ అనేది చేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ మాక్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చుంటే మాక్ అనేది మనం రిపాజిటరీని చేస్తున్నాం కాబట్టి మనకొచ్చుంటే ఇక్కడ @మాక్ యానోటేషన్ యూజ్ చేసుకొని మనం రిపాజిటరీని ఇంజెక్ట్ అనేది చేసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చుంటే మనం ఇక్కడ ఎంప్లాయీ సర్వీస్‌కి టెస్ట్ కేస్ అనేది రాస్తున్నాం కాబట్టి ఇంజెక్ట్ మార్క్స్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. యానోటేషన్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటున్నాం మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్‌ని కూడా. ఓకే. సో, ఇక్కడ మనం మార్క్ చేసినాం. దీన్ని ఇంజెక్ట్ చేసినాం. బట్ దీనికో మార్క్ యూజ్ చేస్తాం కానీ ఇంజెక్ట్ మార్క్ యానోటేషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ప్రైవేట్ ఎంప్లాయీ క్లాస్ అనే ఎంప్లాయీ అనేది డిక్లేర్ చేసుకున్నాం. సో, ఈ ఎంప్లాయీకి మనం వచ్చుంటే ఇక్కడ మనం వచ్చుంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అది ఎలా అంటే మన యొక్క బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఫార్మాట్‌లో. ఓకే. ఇప్పుడు మనం వచ్చామంటే మనకి టెస్ట్ అనేది రాద్దాం. సో, టెస్ట్ అనేది మనకొచ్చేమంటే టెస్ట్‌కి బదులు మనం టెస్ట్ కోసం మనం వచ్చుంటే @టెస్ట్ యానోటేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం వచ్చేంటి వాయిడ్ సో, మనకొచ్చేంటి క్రియేట్ ఎంప్లాయీ. సో, ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటి క్రియేట్ ఎంప్లాయీ ఓకేనా. ఎంప్లాయీ టెస్ట్. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే మెథడ్‌ని కొంచెం డిఫరెంట్‌గా రాద్దాం ఇక్కడ. సో, క్రియేట్ ఎంప్లాయీ టెస్ట్ ఓకే. సో, దీన్ని ఇదొచ్చి మనకి ఎప్పుడు సక్సెస్ అయితేనే అప్పుడే మనకొచ్చేమంటే ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ వచ్చేమంటే సక్సెస్ అనేది ఇక్కడ డిక్లేర్ అనేది చేస్తున్నాను. ఓకే. సో, దీనికోసం SUCCESS ఓకే. SUCCESS సక్సెస్. సో, ఇది మన యొక్క టెస్ట్ మెథడ్ నేమ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఓకే. మనం వచ్చేమంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే క్రియేట్ ఎంప్లాయీ టెస్ట్ సక్సెస్. ఓకే. బట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం మాక్ చేయాలి. అంటే మనం మన యొక్క ఒక డేటాని మనమే క్రియేట్ చేయాలి. ఓకేనా. సో, ఆ క్రియేట్ చేసిన డేటాని అంటే మనం ఎప్పుడైతే మన యొక్క రిపాజిటరీస్ అనేది మనం సేవ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనం మాక్ చేసిన డేటా అనేది రిటర్న్ చేయాలి. దానికోసం మనం వచ్చుంటే ఇక్కడ వెన్ ఓకే. సో, ఇక్కడ మనం దీన్ని కంట్రోల్ స్పేస్ అనేది ఇస్తే ఇక్కడ మనకి మెథడ్ కాల్స్ అనేది ఉంది. సో, దీని నుంచి మనం తీసుకుందాం వెన్ అనేది. ఓకే. వెన్ డాట్ దెన్ రిటర్న్. సో, దీంట్లో మనకొచ్చేమంటే వెన్ అనే దాంట్లో మనం వచ్చేంటి ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలనేది వచ్చి దెన్ రిటర్న్‌లో మనం ఇస్తాం. ఓకే.
వెన్ డాట్ మనకొచ్చేంటి దెన్. ఓకే. మనం వచ్చేంటి వెన్ మాకెటో వెన్. ఓకే. జస్ట్ మనకొచ్చేమంటే కంట్రోల్ జెడ్ ఎందుకొచ్చింది? సో, మనకొచ్చేమంటే ఇక్కడ వెన్ అనేది తీసుకున్నాం. సో, వెన్‌లో మనం వచ్చేమంటే మనం ఏం రిటర్న్ అంటే మనకి ఏం కాల్ చేసినప్పుడు మనం ఏం కాల్ చేసినాం అనేది మనం వచ్చేంటి వెన్‌లో డిక్లేర్ చేస్తాం. సో, మనం ఏం కాల్ చేస్తాం నార్మల్‌గా మనకొచ్చేటి ఎంప్లాయీ రిపాజిటరీని మనం కాల్ చేస్తాం. సో, ఎంప్లాయీ రిపాజిటరీలో మనం సేవ్ అనే మెథడ్‌నే కదా కాల్ చేస్తాం క్రియేట్ చేసినప్పుడు. సో, కాబట్టి సేవ్ అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది పాస్ చేస్తున్నా సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఎప్పుడైతే సో, సేమ్ మనకొచ్చేటి ఇప్పుడు ఎప్పుడైతే మనం వచ్చేటి ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సేవ్ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్‌ని మనం పాస్ చేస్తున్నామో అప్పుడు మనం డాట్ ఏం రిటర్న్ చేయాలి? దెన్ రిటర్న్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేటి దెన్ రిటర్న్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఓకేనా? సో, దీనికి సింపుల్‌గా చెప్పాలంటే మీకొచ్చేటి కంట్రోల్ సేవ్ చేద్దాం. సో, మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేటి క్రియేట్ ఎక్కడ? సో, ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మనం వచ్చేటి ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ సేవ్ ఎంప్లాయీ అనేది కాల్ చేస్తామో అప్పుడు మనం నార్మల్‌గా ఈ సేవ్ చేసిన ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని కదా రిటర్న్ చేస్తాం. సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేటి ఇక్కడ ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ టెస్ట్‌లో మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. సో, ఎప్పుడైతే మనం వచ్చేంటి ఈ మెథడ్‌ని అంటే కాల్ చేస్తామో అప్పుడు మనం వచ్చేటి ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి. బట్ మనం వచ్చేంటి డైరెక్ట్‌గా ఇక్కడ ఎంప్లాయీ అనేది మనం పాస్ చేయకూడదు. బట్ ఏంటి డైరెక్ట్‌గా పాస్ చేసుకుంటే మీకు ప్రాపర్‌గా వర్క్ అనేది అవుతుంది. బట్ మనం వచ్చేంటి ఇక్కడ ఎనీ ఓకేనా? సో, మనకొచ్చేంటి ఎనీ ఓకే. మనకొచ్చేంటి ఎనీ ఆర్గ్యుమెంట్ క్లాస్ టైప్ మెథడ్స్ ఓకే. సో, దీన్ని యూజ్ చేద్దాం. సో, మనకొచ్చేంటి ఎనీ సో, ఇక్కడ నేను వచ్చేంటి ఎంప్లాయీ డాట్ క్లాస్. సో, మనకొచ్చేంటి ఇక్కడ సేవ్ ఎంప్లాయీ ఓకే. ఐ థింక్ మనం డిఫరెంట్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎనీని తీసేస్తున్నాం. ఓకే. సో, మనకి ఇక్కడ ఎనీ ఓకే. కోర్ మ్యాచెస్ కాదు. ఓకే. ఎనీ ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి ప్రాపర్‌గా మనం వచ్చేంటి కరెక్ట్ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో, org.mockito నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి ఎనీని. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం వచ్చామంటే మనం వచ్చేటి సేమ్ మెథడ్‌లో మనం ఎనీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనం పాస్ చేస్తే అప్పుడు దెన్ మనం వచ్చి ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేయాలి అనేది మనం వచ్చేంటి ఇక్కడ డిక్లేర్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చేంటి దీనికి టెస్ట్ అనేది రాస్తామనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఎంప్లాయీ ఓకేనా? సో, ఎంప్లాయీ సో, మనకొచ్చేవంటే క్రియేటెడ్ ఎంప్లాయీ లేదంటే సేవ్డ్ ఎంప్లాయీ ఏదైనా అనుకోవచ్చు మనం వచ్చుంటే. CREAT క్రియేట్ ఎంప్లాయీ ఓకేనా? సో, క్రియేటెడ్ ఓకే. సో, క్రియేటెడ్ ఓకే. CREATED ఆల్రెడీ మనకి క్రియేట్ అయిపోయింది కదా! అనే కదా దీన్ని స్టోర్ చేస్తాం. క్రియేటెడ్ ఎంప్లాయీ ఈక్వల్ టు మనకొచ్చేంటి మనం నార్మల్‌గా ఎంప్లాయీ సర్వీస్ ఓకేనా? సో, మన యొక్క ఎంప్లాయీ సర్వీస్ ఇక్కడ మన యొక్క సర్వీస్ ఇంప్లిమెంటేషన్. సో, ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ డాట్ మనకొచ్చేవంటి ఇక్కడ మనకి ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్‌లో మనకేమున్నాయి? క్రియేట్ ఎంప్లాయీ మెథడ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఈ క్రియేట్ ఎంప్లాయీ మెథడ్ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చి ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్‌లో మనం క్రియేట్ చేసుకున్న క్రియేట్ ఎంప్లాయీ మెథడ్. సో, ఈ మెథడ్‌ని మనం కాల్ చేస్తున్నాం. సో, ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు మనకొచ్చేవంటి దీంట్లో మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తామో మనకొచ్చేవంటి ఎంప్లాయీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. సో, ఇక్కడి నుంచి మనకి ఎక్కడికెళ్తుంది? మనం ఎంప్లాయీ రిపాజిటరీని కాల్ చేస్తాం. సో, ఎప్పుడైతే మనం ఎంప్లాయీ రిపాజిటరీలో మనకి సేవ్ మెథడ్ అనేది కాల్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం రిటర్న్ అనేది చేసేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. సో, నార్మల్‌గా మనం ఇక్కడ మాక్ చేసేది కోసం మోస్ట్‌లీ మనం యూజ్ చేసేది వచ్చంటే వెన్ ఓకేనా? వెన్ అంటే మనం ఎప్పుడు, దెన్ రిటర్న్. సో, ఎప్పుడు ఈ మెథడ్‌ని కాల్ చేసామో దెన్ ఏది రిటర్న్ చేయాలనే దాన్ని డిక్లేర్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే మాక్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఇది మాక్ చేసింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకి క్రియేట్ ఎంప్లాయీ. సో, ఇక్కడ మనకి క్రియేటెడ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని కావాలంటే మనం వచ్చేమంటే మనం దీనికి కండిషన్ చెక్ చేసుకోవచ్చు. మనకొచ్చేంటే అసెట్, ఏఎస్ఎస్ఈఆర్‌టీ అసెట్, నాట్ నల్ ఓకేనా? సో, మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనకి డైరెక్ట్‌గా మెథడ్‌గా ఉన్నాయి. అసెట్, నాట్ నల్ అనేవి. సో, మనం డైరెక్ట్‌గా దీంట్లో చాలా ఉన్నాయి. ఓకేనా? మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనం నార్మల్‌గా వచ్చేమంటే అసెట్, నాట్ నల్ అనేది వచ్చి మనకు డైరెక్ట్‌గా అసెట్, నాట్ నల్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి ఇక్కడ మనం మన యొక్క క్రియేటెడ్ ఎంప్లాయీ అనేది ఇది ఒకవేళ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది నల్ వస్తే మనకొచ్చేమంటే ఇది ఈ యొక్క టెస్ట్ కేస్‌ని ఫెయిల్ అనేది చేస్తుందనమాట. సో, ఎందుకంటే మనకి నాట్ నల్ అనేది ఉండాలి ఇది. ఓకేనా? సో, అంటే దీంట్లో మనకి ఖచ్చితంగా డేటా అనేది ఉండాలనమాట. ఓకే.
ఓకే. నెక్స్ట్ కావాలంటే ఐడీని లేదంటే ఎనీథింగ్ ఏదైనా ఒకటి మనం కంపేర్ చేసుకోవచ్చు. నేనొచ్చి ఇక్కడ నార్మల్‌గా నేమ్‌ని కంపేర్ చేద్దాం. ఓకేనా? అసెట్ ఈక్వల్స్ ఓకేనా? అసెట్ ఈక్వల్స్ సో, ఇక్కడ నేనొచ్చేమంటే అసెట్ ఈక్వల్స్ అనేది యూజ్ చేస్తున్నా. సో, అసెట్ ఈక్వల్స్‌లో మనం వచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క డేటా అనేది చెక్ చేస్తాం. అంటే మనకొచ్చేమంటే ఎంప్లాయ్ ఫస్ట్‌లో. ఓకే. సో, ఎంప్లాయ్ డాట్ మనకొచ్చేమంటే గెట్ నేమ్. సో, నెక్స్ట్ పారామీటర్ వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క అంటే మనకొచ్చిన ఆన్సర్ రిటర్న్ చేసిన వాల్యూ యొక్క పారామీటర్‌ని మనం నెక్స్ట్‌గా పాస్ చేస్తాం. కామ కాదు డాట్ గెట్ నేమ్. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అని చేస్తాను. జస్ట్ నేను ఇక్కడ వచ్చుంటే మీకు కావాలంటే టోటల్ ఆల్ డేటాని మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ డేటాని మాత్రం కంపేర్ అనేది చేస్తున్నా. జస్ట్ మీకి రెఫరెన్స్ కోసం. సో, ఇప్పుడు మనం కావాలంటే ఈ యొక్క ఎంప్లాయీ సర్వీస్ టెస్ట్‌ని రన్ అనేది చేద్దాం. ఓకే. రన్ యాస్ జేఎన్‌యూ టెస్ట్ కేస్. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే మన యొక్క టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సో, దీనికి కావాలంటే మనం వచ్చేమంటే నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, మనకు కావాలంటే క్రియేట్ ఎంప్లాయీ టెస్ట్. సో, క్రియేట్ ఎంప్లాయీ టెస్ట్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మాక్ చేయాలి. ఓకేనా? సో, మాక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. సో, టెస్ట్ కేస్ అనేది ఏ విధంగా రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా.